హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి పంజాబీ డ్రెస్ యొక్క టాప్ని ఎలా కట్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. ఇది వచ్చేసి 2 మీటర్స్ క్లాత్ అండి. దీంతో ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి ఎలా కటింగ్ చేయాలో, ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, మరి కటింగ్లోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్, నేను మీ సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చి పంజాబీ డ్రెస్ టాప్ని ఎలా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. అయితే ఇది వచ్చేసి 1.5 మీటర్ అండి. ఎందుకంటే హ్యాండ్స్కి ఆల్రెడీ నేను తీసి పక్కన పెట్టేసి టాప్కి ఎంత అయితే అవసరం ఉందో అంతవరకు తీసుకున్నానండి. ఇవి వచ్చేసి డబుల్ ఫోల్డ్ చేశాను. దీన్ని వచ్చేసి 4 లేయర్స్లో ఉన్నాయండి. ఇవి ఓపెన్స్ అనేవి అటువైపు, క్లోజ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలండి. అయితే ముందుగా వచ్చేసి మనము పొడవు తీసుకున్నాము. పొడవు వచ్చేసి నాకు ఫుల్ పొడవు వచ్చేసి 39 అయితే ఇక్కడ పైనుంచి మనకి కరెక్ట్గా లైనింగ్ కూడా కరెక్ట్గా 40.5 ఉంది. అంటే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకి 39కి పైన ఒక 1/2 ఇంచు, కింద 1 ఇంచ్ కలుపుకుంటే మనకి ఎగ్జాక్ట్గా కరెక్ట్గా లైనింగ్ అనేది మనకి సరిపోతుంది. కాబట్టి పొడవు ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు షోల్డర్ వచ్చేసి నాకు 7 ఇంచెస్ పడుతుందండి. 14 ఇంచెస్ ఫుల్ షోల్డర్ అయితే అందులో ఆఫ్ చేస్తే మనకి 7 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. ఇలా 7కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పైన ఈ జిగురు ఓకే తీసేస్తాం కదా, ఇప్పుడు నీట్గా అనేది మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ 7 ఇంచెస్కి మనము మార్క్ చేసుకున్నాం కదా. 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక ఇలా పైన 1/2 ఇంచ్ అనేది మనకి జాయింటింగ్లోకి పోతుంది కాబట్టి ఇలా ముందుగానే మార్క్ చేసి పెట్టేసుకుందాం. ఇలా మార్క్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నుంచి మనము షోల్డర్ ప్లస్ నెక్ 2 డివైడ్ చేయాలన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసాను, నెక్ వచ్చేసి 3 ఇంచెస్ తీసాను అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి మనకు 6.5 అనేది మనము మార్క్ చేసుకోవాలి. 7 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసి 6.5కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి 9 ఇంచెస్, అంటే ఇది 36 అనమాట. చెస్ట్ వచ్చేసి 36, అందుకే చెప్పేసి నేను ఇక్కడ 9 ఇంచెస్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఇంచ్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1.5 అనేది ఇలా మార్క్ చేసుకొని ఇలా చంక డౌన్ అనేది మనము తీసుకోవాలన్నమాట. ఆర్మ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇలా చంక చుట్టు అనేది కొలుచుకోవాలి. మనకి 8 ఇంచెస్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఈ పై నుంచి మనకి నడుము పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. నడుము పాయింట్ వచ్చేసి 13.5కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. 13.5కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే హిప్ కూడా ఇక్కడ నుంచి 21 లేదా 21 అండ్ 20.5 ఈ 3 లేయర్లో మనము తీసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఇక్కడ 21కి మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 21కి మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు వచ్చేసి 32/4 చేస్తే మనకు 8 ఇంచెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. 8 ఇంచెస్కి ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ పాయింట్ మనకి 9 ఇంచెస్ ఉంది. ఆ 9 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ కలుపుకొని మనము 10 ఇంచెస్కి అనేది హిప్ లూజ్ని మార్క్ చేసుకోవాలన్నమాట. అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ మాత్రము 1 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ పాయింట్ అండ్ వేస్ట్ పాయింట్ దగ్గర మాత్రం 1.5 తీసుకొని ఇక్కడ హిప్ పాయింట్ దగ్గర మాత్రం 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు వచ్చేసి హిప్ మనము 10 ఇంచెస్ తీసుకుంటున్నాం కదా. ఇక్కడ కింద ఈ కింది వైపు మనం మాత్రము 11 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. అండ్ 1 ఇంచ్ అనేది ఫోల్డింగ్ కోసము మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్స్ అనేటివి ఇలా కలుపుకోవాలి.
ఇలా కలుపుకోవాలి. ఇలా కింది వరకు ఈ లైన్కి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ తీసుకుందాం. నెక్ వచ్చేసి మనకి పైనుంచి ఒక 2.5 తీసుకుందాం. అంటే ఇక్కడ నుంచి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. 2 ఇంచెస్ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచు నేను పైకి తీసుకుంటున్నాను. అంటే 1.5 ఇంచుకి అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ఇక్కడ పైనుంచి 2 ఇంచెస్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని చిన్నగా ఇలా రౌండ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇక్కడ నుంచి నేను 4.5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను. 4.5 ఇంచులకి మార్క్ చేద్దాం. ఇక్కడ కూడా సేమ్ 3 ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకుని ఇది కూడా ఇలా రౌండ్ నెక్ అనేది తీస్తున్నాను. మనం డీప్ తీయకుండా నార్మల్గా తీసేస్తున్నాను. నార్మల్ నెక్గా తీసుకుంటున్నాను అన్నమాట. ఓకే. ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము అక్కడక్కడ ఇలా టక్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇది నడుం పాయింట్ దగ్గర, ఇక్కడ హిప్ దగ్గర. ఓకే. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ కట్ చేస్తాం కదా, ఈ మిడిల్ పాయింట్లో ఉన్న క్లాత్ అనేది తీసేద్దాం మనము. బ్యాక్ నెక్ మనకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్. ఓకే. ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. ఓకే. ఫ్రంట్ నెక్ కట్ చేస్తాం కదా, అలాగే ఫ్రంట్లో మనం ఇంకా సంకలోత్ అనేది తీయాలి కదా. జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా చిన్నగా డాట్స్ అనేది పెట్టుకొని మనం కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి క్రేప్ క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా ఎఫ్ అని మనము మార్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ పై వేసి కట్ చేసుకుందాం. ఓకే. మనము లైనింగ్ క్లాత్ పైన మనకు డబుల్ ఫోల్డింగ్లో అంటే 4 ఫోల్డింగ్లో మనము ఇలా పెట్టేసుకొని కట్ చేసుకుందాం. మనకి ఎంత అయితే అవసరం ఉందో అంతవరకు మనం ఫోల్డింగ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా లైనింగ్ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాం. ఇదిగో ఈ విధంగా కట్ చేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్. ఇప్పుడు వచ్చేసి లైనింగ్, ఇది ఒరిజినల్ క్లాత్ లైనింగ్ వేయండి, డైరెక్ట్ ఒరిజినల్ క్లాత్ వేస్తాను. ఇది ఇలా ఫోల్డింగ్లో 4 ఫోల్డింగ్స్ వచ్చాయండి. ఓపెన్స్ అటువైపు, క్లోజ్ అనేది మన వైపుగా ఉండేటట్టుగా చూసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటాను. అందుకని చెప్పేసి దీనికి లైనింగ్ ఏం అక్కర్లేదండి. ఇక్కడ 1/2 ఇంచ్కి నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ యొక్క పొడవు వచ్చింది నేను 16 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. నాకు హ్యాండ్ ఫుల్గా వచ్చేసి 16 ఇంచులు కావాలండి. ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు కోసం, జాయింట్ కోసం. ఓకే. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు నేను మార్క్ చేసుకుంటున్నాను. 3.5 ఇంచులకి ఇలా లైన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత నాకు హ్యాండ్ యొక్క ఆర్మ్ రౌండింగ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది నేను చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ యొక్క రౌండింగ్ తీయడం కోసం ఇక్కడ 1.5 ఇంచ్కే మార్క్ చేసుకొని ఇలా మెల్లగా డౌన్ చేసుకుంటూ ఇలా ఈ మార్కింగ్ని కలిపేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనము ఖర్చు కోసము 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, 1.5 ఇంచులకు అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాము. అయితే దీన్ని కొంచెం ఇలా డౌన్ చేయాలి, ఒక 1/2 ఇంచ్ అంతా డౌన్ చేసి మార్క్ చేసుకోవాలి. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. అండ్ ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసము 1.5 మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఓకే.
ఇలా డ్రా చేసిన తర్వాత మనము ఎట్లా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకుందాం. కాకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. మనకి హ్యాండ్ రౌండింగ్ అనేది మనకి 8 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది మనకు క్లారిటీగా తెలవడం కోసం చూడండి. 8.5 ఇంచెస్, ఇంకా పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రానే ఉంది కానీ ఏమాత్రము తగ్గలేదండి. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్కి డిజైన్ లాగా వేయాలి అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి పాయింట్ క్లాత్. ఈ క్లాత్ని ఒక 2 ఇంచెస్ మందంలో పెట్టేసి ఇలా అనేది నేను పెట్టేసి హ్యాండ్కు డిజైన్లా వేస్తానండి. అలాగే నెక్ కూడా సేమ్ ఇలాగే పైనంగా ఎక్స్ట్రా క్లాత్ వేసి డిజైన్లో చేస్తాను. చూడండి, కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కదా, ఇది ఒరిజినల్ పాయింట్. ఇది వచ్చేసి రాంగ్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్ కాబట్టి ఈ లైనింగ్ అనేది నేను తిప్పేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇలా పెట్టేసి జారకుండా ఉండడానికి ఇలా పిన్నిస్లు అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్ వచ్చేసి ఇలా నెక్కు స్టిచ్ వేసి తిప్పేస్తాను. నెక్ మనకు రెడీ అయిపోతుంది. జారకుండా ఇలా పిన్నిస్లు సేఫ్టీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లా తిప్పేద్దాం. ఓకే అండి, మనము క్లాత్ని ఇలా తిప్పేసి మనకి నెక్ అని రెడీ అయిపోయింది. అలాగే లైనింగ్ కూడా జాయిన్ చేసి ఫ్రంట్ బ్యాక్ ఇలా జాయిన్ చేసేసి కట్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు జాయిన్ చేసేద్దాం. ఫ్రంట్ బ్యాక్ అనేది మనం ఇలా జాయిన్ చేసేసుకున్నాము. ఇలా ఫ్రంట్లో ఇలా పాయింట్ క్లాత్ని ఇలా డిజైన్లా ముందు వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా హ్యాండ్స్ని మనము ఫిట్టింగ్ చేసుకుందాం. ఓకే అండి, ఇది వచ్చేసి పాయింట్ క్లాత్ కదండి. ఇది కూడా సేమ్ హ్యాండ్స్కి ఇలా ఒక 3 ఇంచెస్ మందంలో నేను ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్స్కి ఇలా అటాచ్ చేస్తున్నానండి. హ్యాండ్కి ఇది కింది భాగంలో వచ్చేస్తుందండి. ఇలా పెట్టేసుకొని ఇలా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. దీన్ని జాయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ ఇక్కడ వచ్చింది కదా. మన ఫ్రంట్ బ్యాక్ అనేది వేసుకున్న తర్వాత ఈడ స్టిచ్ అనేది వస్తుంది కదా. ఇక్కడ మిడిల్ పాయింట్ అనేది ఇలా చూడండి, మనకి ఇలా ఒక పెట్టుకున్నాం కదా, అది ఈ షేప్ అనేది కరెక్ట్గా ఇక్కడ దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇలా సంకరౌండ్ మొత్తము రౌండ్గా తిప్పుతూ ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేసుకొని మొత్తము హ్యాండ్ జాయింటింగ్ చేసేసుకుందాం. అలాగే సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ జాయిన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హ్యాండ్ జాయింటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ నుంచి మనము ఇలా అక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ నుంచి ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇదే విధంగా ఇక్కడ 1.5 ఇంచ్ ఉంది కదా, అలాగే ఇటువైపు కూడా 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటూ మనము ఫిట్టింగ్ అయితే చేద్దాము. ఫిట్టింగ్ వచ్చేసి మనకి ఇక్కడి వరకే చేద్దాం. ఇక్కడి వరకు మనకి హిప్ దగ్గర చేసిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ కింది వైపుకి మనము తర్వాత స్టిచ్ చేసుకుందాం. ముందు హిప్ వరకు మనము ఫిట్టింగ్ అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు ఫిట్టింగ్ అయితే వచ్చేసింది. చూడండి, ఇక్కడ చూడండి కనిపిస్తుంది క్లియర్గా. ఫిట్టింగ్ అయితే మనకి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హిప్ నుంచి మనకి ఈ సైడ్ కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్ని ఇలా 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది 1 ఇంచే పెట్టుకున్నాం కదా. ఇలా 1/2 ఇంచ్కి ఒక ఫోల్డ్, 1/2 ఇంచ్కి ఒక ఫోల్డ్ అనేది వేసి మనము స్టిచ్ చేసుకున్నాం. ఓకే, ఇదిగో ఇలా చిన్నగా ఇలా క్లాత్ తీసుకొని ఇలా 1/2 ఇంచ్కి అనేది ఒక ఫోల్డ్ చేసి నెక్స్ట్ 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుందాం. ఇదిగో ఇలా 1/2 ఇంచ్ ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ అనేది ఇలా క్లోజ్ చేసి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేయాలి. ఇలా ఈ అంచుకు అనేది ఈ ఎడ్జ్కి అనేది వేసేయాలన్నమాట. ఓకే అండి, మనము ఇలా 2 సైడ్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ రెండు వైపులు అయితే మనము కట్స్ ఓపెన్ ఉన్నాయి, మొత్తం క్లియర్గా కుట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హైట్ ఒకటి చెక్ చేసుకొని హైట్కు స్టిచ్చింగ్ చేసేసుకుంటే డ్రెస్ కంప్లీట్ అవుతుందండి.